హలో ఫుడీస్, ఇవాళ తిరుపతిలో ఉన్న ఒక ముఖ్యమైన శైవ క్షేత్రాన్ని దర్శించుకుందాం రండి. మన పురాణం ఈ ఆలయం 1000 సంవత్సరాల నుంచి ఉంది అని చెబుతుంది. కపిల మహర్షి భక్తికి మెచ్చి శివుడు భూమి నుంచి ఆవిర్భవించాడు అని మన పురాణం అయితే చెబుతుంది ఈ కపిల తీర్థం గురించి. కపిల తీర్థంలోకి ముందుగా రాగానే మన చుట్టూ చూస్తే పచ్చగా కనపడుతుంది. దేవుడు ఎంత అందంగా ఉంటాడో. ఇక ఫస్ట్ మనం ముందుకు రాగానే మనకు కనపడే గోపురం వెంకటేశ్వర స్వామిది. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాక ఆలయంలోకి అయితే ప్రవేశిస్తాము. మనం ఆలయంలోకి ముందు అడుగు పెట్టగానే మనకు మనసుకు ఆనందాన్నిచ్చేది ఈ నీళ్లు చూసారా ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. మన ప్రజలు పాపాలను పోగొట్టుకోవడానికి ఈ నీళ్ళల్లో అయితే స్నానాలు ఆచరిస్తారు. కపిల తీర్థంలో నీళ్లు పైనుంచి కిందకైతే పడతాయి. మనమైతే లోపలికి వెళ్ళి దేవుని దర్శించుకుందాం రండి. కెమెరా లోపలికి నాట్ అలౌడ్. సో కెమెరా అయితే మనం లోపలికి తీసుకొని వెళ్ళట్లేదు. దేవుని దర్శించుకున్నాక బయటకు రాగానే ఇలా శివలింగాలు అయితే ఎన్నో కనపడతాయి. భక్తులందరూ వాటికి నీళ్లతో పాలతో అభిషేకం చేస్తూ వాళ్ళ పుణ్యాన్ని అయితే మూటగట్టుకుంటారు. ఆ తర్వాత శివుడు ఎంత అందంగా ఉన్నారో కదా, హరహర మహాదేవ శంభో శంకర అనుకొని పక్కనే ఉన్న శ్రీ కోటిలింగేశ్వర స్వామిని అయితే దర్శించుకున్నాము. ఎంతోమంది భక్తులు దేవుడికి సోమవారం కదా దీపాలైతే పెట్టారు. పక్కనే ఉన్నదేమో నవగ్రహాలు. మేమైతే దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు కూర్చొని ఎదురుగా దేవుడిని స్మరిస్తూ ఉన్నాము. ఎందరో భక్తులు దేవుడికి కోరికలను నంది చెవుల ద్వారా చెప్పి దేవుడి దగ్గర అయితే పంపిస్తున్నారు. ఇక బయటకు వచ్చిన తర్వాత దేవుడి యొక్క 12 జ్యోతిర్లింగాలు అయితే కనపడతాయి. అంతే అండి, మన తిరుపతిలో ఉన్న శ్రీ కపిలేశ్వర స్వామి దేవాలయాన్ని అయితే దర్శించుకున్నాము. ఇవాళకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కార్టూన్ ఫుడీస్.